రామాపురం అనే ఒక అందమైన ఊరు. ఆ ఊరిలో పక్షుల కిలకిల నాదాలతో, పిల్లల చిన్న చిన్న ఆటలతో ఎంతో ఆనందంగా చూడముచ్చటగా ఉంటుంది. ఒకరోజు ఆ ఊరిలోకి మంత్రగత్తె అంబ ప్రవేశిస్తుంది. ఆ అవ్వ మనుషులు, జంతువుల యొక్క రక్తం తాగి ఆకలికి చెందుతూ ఉండేది. ఒకరోజు సాయంత్రం పిల్లలు ఆడుకుంటూ ఉండగా మంత్రగత్తె అవ్వ వారిని చూస్తుంది. వారిని చూడగానే తనలో ఆకలి మొదలవుతుంది. వారిని ఎలాగైనా తినాలి అని అనుకుంటుంది. అరా పిల్లలు, ఏంటి ఆడుకుంటున్నారా? మా ఇంట్లో పెద్ద మామిడి చెట్టు ఉంది. మీకు ఎన్ని కావాలంటే అన్ని కోసుకొని తినొచ్చు. రండి. మనం మీ అబ్బా వాళ్ళ ఇంటికి వెళ్ళి మామిడి పళ్ళు కోసుకుని తిందామా? రే పదరా, వెళ్ళి కోసుకొని తిందాం. అదే సమయానికి ఆ పిల్లల అమ్మ అక్కడికి వస్తుంది. ఇంకా ఆడుకునింది చాలు, చీకటి పడుతుంది, ఇంటికి వెళ్దాం పదండి. మేము ఈ అవ్వ వాళ్ళ ఇంటికి వెళ్ళి మామిడి పళ్ళు కోసుకుని ఇంటికి తీసుకొస్తాం. నువ్వు వెళ్ళు. అయ్యో, మమ్మల్ని క్షమించవమ్మా, పిల్లని ఏదో సరదాగా అడిగారులేండి. పర్వాలేదమ్మా, వాళ్ళవి నేనే పిలిచాను. మా ఇంటికి తీసుకెళ్ళి మామిడి పండ్లు ఇప్పించి పంపిస్తాను. కానీ చీకటి పడిపోయింది కదా బామ్మ, రేపు పంపిస్తానులే. పిల్లలు, చీకటి పడింది, ఇంకింటికి వెళ్ళాలి. రేపు వచ్చి మామిడి పండ్లు కోసుకుందరు గాని, సరేనా? పదండి, ఇంక వెళ్దాం అని చెప్పి అంజలి తన పిల్లల్ని ఇంటికి తీసుకుని వెళ్ళిపోతుంది. కానీ అది చూసిన మంత్రగత్తె అవ్వ ఆ పిల్లల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ మరుసటి రోజు ఉదయాన్నే పిల్లలందరూ ఆ అవ్వ వాళ్ళ ఇంటికి వెళతారు. అక్కడికి వెళ్ళి అక్కడ నచ్చినన్ని మామిడి పండ్లు తిని సంతోషంగా ఉంటారు. ఇంకా చీకటి పడుతుండే, పద. ఇంటి దగ్గర మన అమ్మ వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. వెళ్దాం పద. అదే సమయానికి అక్కడికి ఆ మంత్రగత్తె అవ్వ వస్తుంది. పిల్లలు అప్పుడే వెళ్ళిపోతున్నారా? ఇంకా నేను మీకోసం లోపల చాలా తినుబండారాలు ఉంచాను. రండి, లోపలికి వచ్చి అన్నీ తినండి. అది విన్న ఆ చిన్నారులు ఆ బొత్తుపాటు ఆ అబ్బాయి ఇంటి లోపలికి వెళతారు. ఉన్నట్టుండి ఆ మంత్రగత్తె అవ్వ తన రూపం మార్చేస్తుంది. అక్కడ ఉన్న పిల్లల అందరి రక్తం తాగి వారిని చంపేస్తుంది. అలా ఆ అవ్వ ప్రతిరోజు కనిపించిన జంతువుని, మనిషిని చంపి రక్తం తాగుతూ ఉండేది. ఊరి జనాలంతా జంతువులు, మనుషులు కనపడకపోవడంతో ఎక్కడికి వెళ్ళారా, ఏమవుతుందా ఈ ఊరికి అని ఎంతో కంగారుగా ఉండేవారు. సరిగ్గా అప్పుడే వేసవి సెలవులకని ఊరికి వెళ్ళిన రాము వాళ్ళ తండ్రులతో అక్కడికి వస్తాడు. జరిగిన విషయమంతా తెలుసుకుంటాడు. రాము చాలా ధైర్యవంతుడు మరియు తెలివైనవాడు. ఎలాగైనా ఈ విషయాన్ని కనిపెట్టాలని అనుకుంటాడు. ఒకరోజు రాము తన మేకపిల్ల కనపడలేదని వెతుకుతామని బయటికి వెళతాడు. కానీ అక్కడ జరిగిన విషయాన్ని చూసి రాము చాలా ఆశ్చర్యపోతాడు. ఆ మంత్రగత్తె అవ్వ రాము యొక్క మేకను తిని చంపేస్తుంది. అప్పుడే రాముకి అర్థమవుతుంది, ఇక్కడ మనుషులు కనపడపోవటానికి కారణం ఆ అవ్వే అని. ఆ అవ్వని ఎలాగైనా చంపాలని రాము అనుకుంటాడు. ఆ విషయాన్ని రాము వారి తల్లిదండ్రులతోనూ అలాగే ఊరి వారితోనూ చెబుతాడు. ఆ మాటలు విన్న ఊరివారు, అరే రాము, ఆ అవ్వని చూస్తేనే చాలా పాపంగా కనిపిస్తుంది. ఆ అవ్వ పోయే జంతువుల్ని, మనుషుల్ని చంపుతుందని అంటున్నావు. ఏదైనా నమ్మేలాగా ఉంది? లేదన్నయ్య గారు, ఆ రోజు మా పిల్లలు కనపడక ముందు రోజు ఆ అవ్వ మా పిల్లల దగ్గరికి వచ్చి, రండి మా ఇంటి దగ్గర మామిడి పండ్లు తినండి అని చెప్పింది. ఆ తర్వాతి రోజు ఆడుకోవడానికి వెళ్ళిన పిల్లలు ఇప్పటికీ కనపడలేదు. నాకు కూడా రాము చెప్పింది నమ్మాలనే అనిపిస్తుంది. సరే వెళ్దాం పదండి, వెళ్ళి ఆ అవ్వంత తేలుతాం. లేదు నాన్నగారు, ఇది రాత్రి సమయం. ఆ అవ్వకి చాలా శక్తులు ఉంటాయి, మాయ మంత్రాలన్నీ తెలిసి ఉంటాయి. మనం ఉదయాన్నే వెళ్ళి ఆ అవ్వ గురించి తెలుద్దాం. ఈ విషయం మీకెలా తెలుసు రాము? రోజు సాయంత్రం వేళ నేను బయటికి ఆడుకోవడానికి వెళుతుండగా
ఈ ఆవుడు చూస్తే చాలా పుష్టిగా ఉంది. నాకు ఈ ఆవుడు చూస్తుంటే చాలా ఆకలి వేస్తుంది. కానీ ఏం చేద్దాం, ఇంకా చీకటి పడడానికి చాలా సమయం ఉంది. పోనీలే, చీకటి పడ్డాక ఏదో ఒక జీవిని తిని నా ఆకలి తీర్చుకుంటాను. సరే రాము, నువ్వు ఇంతగా చెబుతున్నావు కాబట్టి నేను రాజయ్య ఆ అవ్వ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ అవ్వ ఇప్పుడు ఏం చేస్తుందో చూసి వస్తాం. ఓమయ్య రామయ్య ఆ అవ్వకి తెలియకుండా చాలా జాగ్రత్తగా వాళ్ళ ఇంటి కిటికీలోంచి ఆ అవ్వ ఏం చేస్తుందో చూడాలని అనుకుంటారు. కానీ అదే సమయంలో వాళ్ళు ఆ అవ్వ ఒక చిన్న పిల్లిని చంపడం చూసి చాలా ఆశ్చర్యపోతారు. అయితే రాము చెప్పింది నిజమేనన్నమాట అని అనుకుంటారు. మరుసటి రోజు ఉదయం ఆ ఊరి వారందరూ కలిసి ఆ అవ్వ ఉండే ఇంటికి నిప్పు అంటిస్తారు. ఆ ఇల్లు కాలిపోతూ దాంట్లో ఉన్న అవ్వ కూడా చనిపోతుంది. చిన్న పిల్లాడైన రాము చేసిన ధైర్యానికి, తెలివికి ఆ ఊరి వారందరూ ఎంతో మెచ్చుకుంటారు. ఇక ఆ ఊరు మునిపటిలాగే కలకలలాడుతూ ఉండసాగింది.